నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ పోడ్కాస్ట్ షో. దిస్ ఇస్ శ్రీకాంత్. సో తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇష్యూ ఈ మధ్యకాలంలో ఒక్కొక్క ఎపిసోడ్ చేంజ్ అవుతూ వెళ్తుంది. మొన్నటి వరకు ఇండైరెక్ట్ గా కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడిన కవిత ఇప్పుడు డైరెక్ట్ గా జగదీష్ రెడ్డి పేరు తీయకుండా కొన్ని రేవంత్ రెడ్డి స్టైల్లో కామెంట్ చేస్తున్న పరిస్థితి చూస్తే ఏం జరగబోతోంది రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో కవిత విషయంలో ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి మాట్లాడదాం. ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గంటిక విజయ్ కుమార్ గారు మనతో పాటున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు పోడ్కాస్ట్ షో. నమస్తే. కవిత ఎపిసోడ్ ని చూస్తున్నాం. మొన్నటి వరకు కేటీఆర్ మీద ఇండైరెక్ట్ గా సెటైర్ వేసింది, కేసీఆర్ మా నాయకుడు అని చెప్తుంది. బట్ కమింగ్ టు జగదీష్ రెడ్డి విషయానికి వస్తే అప్పట్లో రేవంత్ రెడ్డి లిల్లు పుట్టని ఎట్లాంటి కామెంట్లు వాడిందో ఈ కామెంట్లు మళ్ళీ సేమ్ అదే స్టైల్లో కవిత మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు పంచాయతీని ఎట్లా చూడాలి, ఎక్కడ చెడింది? వాస్తవంగా ఈ పంచాయతీని కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి పంచాయతీగా చూడడానికి అవకాశం లేదు. అంటే తెర మీద ఈ రెండు పాత్రలు కనిపిస్తున్నప్పటికీ తెర వెనక భాగవతం వేరే ఉంటుంది. ఇంకొకటి టిఆర్ఎస్ పార్టీలో లేకుంటే కల్వకుంట్ల వారి కుటుంబంలో కవిత అంశం క్లైమాక్స్ దశకు చేరుకున్నది. ఇప్పుడు ఒక సినిమాలో క్లైమాక్స్ ఫైట్ జరుగుతుంది కదా, ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీలో కవితకు సంబంధించి ఒక క్లైమాక్స్ సీన్ జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఇది ఒక క్లైమాక్స్ సీన్ తర్వాత పార్ట్ 2 ఏం జరగబోతుంది అనేది మనం చూడబోతాం. ఇప్పుడు నేను జగదీష్ రెడ్డి గారికి కవిత గారికి మధ్యలో పంచాయతీ కాదు ఇది, ఇంకా వేరే వాళ్ళ పంచాయతీ. తెర మీద పాత్రధారే జగదీష్ రెడ్డి అనే విషయం నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, ఆ విషయం కవిత చెప్తున్నారు. నా పైన కుట్ర చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా పార్టీలో మాట్లాడిస్తున్నారు, సొంత ఇంటి ఆడపడుచు మీదనే ఇలా కుట్రలు చేసుకుంటూ నన్ను అవమానపరిచే విధంగా మాట్లాడిస్తున్నారు అన్నట్టు. మాట్లాడింది ఎవరు, మాట్లాడిన అనేది ఇక్కడ కాదు, మాట్లాడిస్తున్నారు అనేది ఆమె ప్రధానంగా చెప్తున్నారు. దాంట్లో పార్టీ పెద్దలు ఎవరు, పార్టీ పెద్దలు నథింగ్. కేసీఆర్ గారిని ఆమె ఏమీ అంటలేదు. డే 1 నుంచి కేసీఆర్ గారు నాయకుడు అంటుంది, ఆయన దైవం ఉంటుంది, ఆయనతో నాకు ఇలాంటి విభేదాలు ఏమంటారు. ఇక కేసీఆర్ తర్వాత ఉన్న అతిపెద్ద నాయకుడు ఎవరు ఆ పార్టీలో? కేటీఆర్. అంతే. ఇంకా ఆమె పేరు చెప్పినా చెప్పకున్నా, డైరెక్ట్ చెప్పినా ఇండైరెక్ట్ చెప్పినా అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె డైరెక్ట్ గా కేటీఆర్ నే విమర్శిస్తున్నారు. కేటీఆర్ నాకు వెనక కుట్రలు చేస్తుందని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే జగదీష్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే, కానీ ఆ పార్టీలో అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఫైనల్, కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఫైనల్, ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఫైనల్, కవిత ఇంపార్టెంట్. అంటే ఇంత ఇంపార్టెంట్ వ్యక్తి అయిన కవిత మీదనే ఒక నాయకుడు విమర్శలు చేస్తున్నాడంటే పార్టీ అనుమతి లేకుండా చేస్తాడా? ఫస్ట్ పాయింట్. జనరల్ గా మిగతా కాంగ్రెస్ పార్టీలో ఇంకేదో పార్టీలో అయితే ఎవరు ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. అక్కడ ఈ గ్రామ సర్పంచ్ మొదలుపెట్టుకుంటే పార్లమెంటు పార్టీ నాయకుని వరకు ఎవరి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బట్ బీఆర్ఎస్ పార్టీలో అట్లా ఉండదు. ఈవెన్ ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేసుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టాలన్నా పార్టీ లైన్ ఏంటి, కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారు, కేటీఆర్ ఏమనుకున్నాడు, మీ ఇట్లా మాట్లాడవచ్చా అనే అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ సలహా సూచనల మేరకు వాళ్ళు చెప్పిన పాయింట్లే మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీలో. అలాంటిది కవిత విషయంలో కూడా మొదటి నుంచి ఎవరు అలాంటి పార్టీలో ఇప్పటివరకు మీరు అన్నట్టు అందరు పెద్ద నాయకులు అందరూ కామ్గా ఉన్నా కానీ ఇలా జగదీష్ రెడ్డి గారు ఒక్కరే మాట్లాడుతున్నారంటే అది ఆయన మాట్లాడిన మాటలు కాదు. ఒకవేళ ఆయన అభిప్రాయాలు అవి అయినప్పటికీ ఆయన ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ అభిప్రాయాలు తీసుకోవాలి. ఇక్కడ పార్టీ హైకమాండ్ అంటే ఎవరు? కేసీఆర్ ఆర్ కేటీఆర్. నేను అనుకుంటున్నా సొంత బిడ్డ మీద విమర్శలు చేయమని కేసీఆర్ చెప్పే అవకాశం 1% కూడా లేదు. పార్టీ గత కొంతకాలంగా గమనిస్తే పూర్తిగా కేటీఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రతి కార్యక్రమంకి ఆయనే హాజరవుతున్నాడు, ప్రతి కార్యక్రమాన్ని ఆయన నిర్దేశిస్తున్నాడు, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయనే కనుసన్నలో నడుస్తుంది. కాబట్టి జగదీష్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకునే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే నా బిడ్డ మీద నువ్వు విమర్శలు చేయని ఏ తండ్రి కూడా చెప్పడు. వాస్తవం చెప్పడు. ఏదైనా విషయం ఉంటే 4 రోజులు కామ్గా ఉండమని చెప్తాడు ఏ తండ్రి, ఎంత కోపం ఉన్నా, ఎంత మనసు వికలమైన. కానీ ఇక్కడ మాత్రం జగదీష్ రెడ్డి మరి ఎవరి పర్మిషన్ తీసుకొని మాట్లాడి ఉంటాడు? సో ఖచ్చితంగా కేటీఆర్ పర్మిషన్ తీసుకునే ఉంటాడు. అంటే కేటీఆర్ నోటి నుంచి వచ్చిన, కేటీఆర్ మనసులో ఉన్న మాట జగదీష్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినట్టే ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. మనం కూడా అట్లా భావించాల్సిందే. కవిత కూడా ఇదేదో జగదీష్ రెడ్డి గారు మాట్లాడేళ్ళు అనే విషయం ఏం మాట్లాడతలేదు.
ఆ కవిత కూడా నా వెనక కుట్ర జరుగుతున్నది, వాళ్ళే మాట్లాడిస్తున్నారు, నా మీద ఎగదోస్తున్నారు అనే విధంగానే మాట్లాడుతున్నారు. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే జగదీష్ రెడ్డి గారు కవితను దాదాపు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు ఎన్నికలలో ఓడిపోయినావని ఇండైరెక్ట్గా అన్నాడు, నువ్వు ఆంధ్ర నాయకుల భాష మాట్లాడుతున్నావు అన్నారు, నీకు సానుభూతి అని వెటకారంగా అన్నారు. మొత్తం మీద డైరెక్ట్ అటాకే చేస్తున్నారు. ఇది కేటీఆర్ వర్సెస్ కవిత వయా జగదీష్ రెడ్డి నడుస్తున్న ఫైట్. జగదీష్ రెడ్డి భుజం మీద పెట్టి కేటీఆర్ కాలుస్తున్నారు. అట్లా కాకుండా వేరే ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ ఛాన్సే ఉంటే, ఒకవేళ జగదీష్ రెడ్డి గారు సొంతంగానే మాట్లాడితే ఈ క్షణం వరకు ఆయన పార్టీలో ఉండడు. పెద్దల అనుమతి లేకుండా, పెద్దల అభిప్రాయం తీసుకోకుండా ఆయన సొంతంగా మాట్లాడితే ఈ పరిస్థితి ఉండదు పార్టీలో. ఫస్ట్ మాట్లాడే స్వేచ్ఛ లేదు. నెంబర్ 2 మాట్లాడితే ఆయన ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా పెద్దల అనుమతి తీసుకొని మాట్లాడే ఉంటాడు. అది కేటీఆర్ అనుమతి తీసుకొని మాట్లాడుతాడు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవిత లాస్ట్ ఫైట్ నడుస్తుంది ఆ సినిమా. బట్ కేసీఆర్ మౌనం చాలా పెద్ద ప్రమాదంగా కనిపిస్తుంది పార్టీలో. ఎందుకంటే కవిత ప్యారలల్ గా ఇంకొక వ్యవస్థ నడిపిస్తుంది, జాగృత వ్యవస్థ నడిపిస్తుంది. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక విజయశాంతి మీద, ఒక ఆలనరేంద్ర మీద, ఒక రాహుల్ నాయక్ మీద, ఒక ఈటల రాజేందర్ మీద వేసినంత వేటు కవిత విషయంలో ఆగడానికి కారణం ఏంటి? కూతురు సెంటిమెంట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందా? ఒకవేళ అట్లా చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీ మిగతా వాళ్లకు వేరే రాజ్యాంగం, కటు కుటుంబానికి వచ్చేసరికి వేరే రాజ్యాంగం అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. మొత్తంగా కవిత ఎపిసోడ్ ఎటువైపు దారితీస్తుందో ఇప్పుడే చెప్పకుండా ఆమె బీఆర్ఎస్ పార్టీకి దూరం కావడం ఖాయం అనే విషయంలో మాత్రం ఎవరికి రెండవ అభిప్రాయం లేదు. మళ్ళీ అతికి అంత దగ్గర కాలేరు అనేది మాత్రం కనిపిస్తుంది. కవిత కూడా టీవీ ఛానళ్లలో మాట్లాడుకుంటూ, ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ కూడా నా పని నేను చేసుకుంటూ పోతా, తర్వాత వచ్చే పర్యవసానాలు ఎదుర్కొంటా అనే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ఇక కవిత ఎపిసోడ్ ఎట్లా ఎండ్ అయినా, కవితది ఎటు దారి ఉన్నా అంతిమంగా నష్టపోయేది, బాధపడేది బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా కేసీఆర్ కు ఎక్కువ బాధ ఉంటుంది, ఎక్కువ నష్టం జరుగుతుంది. అసలు వాస్తవంగా ఈ ఎపిసోడ్ ను ఇన్ని రోజులు సాగదీయకుండా ఎక్కడో ఒకడ ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉండే. మరి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేదో ఏంటో మనకైతే తెలియదు. కానీ ఇటువైపు కూతురు, ఇంకోవైపు కొడుకు, ఇద్దరి మధ్యలో పోటీ. మధ్యలో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకుంటే కార్తిక్ లాంటి వాళ్ళు, ఇది ఆగదు కదా. రేపు ఇంకొకరు మాట్లాడుతున్నారు. కవితను విమర్శించడం కేటీఆర్ కు ఇష్టం అనే అభిప్రాయం కనుక పోతే ఈ విమర్శలు ఇక్కడతో ఆగవు. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఎందుకంటే కేటీఆర్ మెప్పు పొందితేనే, కేటీఆర్ మన్ననలు పొందితేనే బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు ఉంటుంది అనుకున్న నాయకులు కవిత మీద విరుచుకుపడే అవకాశం ఉంటుంది. అది వాస్తవంగా ఒక తండ్రిగా కేసీఆర్ కు నష్టం. ఫస్ట్ పాయింట్. కవిత ఒక ఎమ్మెల్సీ, జగదీష్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ పార్టీలో, విద్యుత్ పార్టీలో, కవిత పార్టీలో ఉంది కాబట్టి, కవిత గారు పార్టీలో ఉంది కాబట్టి కవిత ఒక ఎమ్మెల్సీ, జగదీష్ రెడ్డి ఒక ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యలో పోరు అంటే పార్టీ అధిష్టానం చూస్తూ కూర్చుంటేనో కూడా నష్టమే కదా. ఇది ఒక రిఫరెన్స్ అవుతుంది భవిష్యత్ రాజకీయాలు. గతంలో కేటీఆర్, కవిత, జగదీష్ రెడ్డి డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిని తెచ్చుకుంటే ఏం చేసింది పార్టీ అనేది వస్తుంది. ఇంతవరకు అట్లా లేదు. ఒక నాయకుడు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు కావచ్చు అంతర్గతంగా, కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ లో లేదు. ఇది ఫస్ట్ టైం ఈ సంస్కృతి స్టార్ట్ కావడం చాలా దురదృష్టకరం ఆ పార్టీకి. దాన్ని అలో చేయడం ఇంకా దురదృష్టకరం. ఇట్లా ఎందుకు అలో చేస్తున్నారు అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు అలో చేయరు, ఎందుకంటే సొంత పార్టీ, సొంత మనుషులు. జగదీష్ రెడ్డి గారు కూడా సొంత మనిషే, సొంత పార్టీ, ప్రజాప్రతినిధులు వీళ్ళు. ఒక పక్క కవిత సొంత బిడ్డే. ఈ పంచాయతీని కేసీఆర్ గారు ప్రోత్సహిస్తారని నేనైతే అనుకోను. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ప్రోత్సహించకుండా కానీ అలో చేయకుండా ఉండాలి. కేసీఆర్ గారు అట్లీస్ట్ ఈ విమర్శలను, ప్రతి విమర్శలను, ప్రెస్ మీట్లను ఆపేయాల్సి ఉండేది. అది ఎందుకు ఆపలేదు అనేది అర్థం కాదు. పోనీ ఆయనకు మించి ఆయన ఆదేశాలు పాటించకుండా పార్టీ ఏమైనా నడుస్తుందా, ఇంకెవరికి కన్సర్న్ అనేది కూడా ఒకసారి అందరూ ఆలోచించుకుంటారు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ చేతిలోంచి పగ్గాలు వెళ్ళిపోయినాయి. పూర్తి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పేరు పెట్టుకొని పార్టీని నడిపిస్తున్నారు. కేసీఆర్ ఇక మౌనముని లాగా, ఓ స్టాచ్యూ లాగా అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఇంతసేపు సాగదీయొద్దు. కవిత నిజంగానే పార్టీతో లైన్ తప్పి ఆమె సొంత దారి ఆమె వెతుక్కుంటుంది అనుకున్నప్పుడు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలి. బిడ్డైనా, కొడుకైనా, ఎవరైనా పెద్ద ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు శస్త్రచికిత్స చేయాల్సిందే కదా.
ఆపరేషన్ చేయాల్సిందే కదా, బాధ ఉన్నా నొప్పి ఉన్నా ఏది ఉన్నా ఆ స్థితికి వచ్చింది. ఇంకా అలో చేయడం వల్ల ఏమైతుందంటే, నిన్న జగదీష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన దాంట్లో ఒక మాట అన్నారు, నల్గొండలో అన్ని స్థానాలు ఓడిపోయింది ఒక మనిషి, ఒక వ్యక్తి నాయకుని వల్ల అని అంటే, నేను ఇంకా గెలిచిన ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అన్నది కవితనని మన అందరికి అర్థం అవుతున్నారు. ఇట్ ది సేమ్ టైం పార్టీలో ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా ఆయన ఇండైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని కూడా, అంటే పార్టీ ఓడిపోవడం పార్టీ నాయకుడు ఓడిపోయినట్టే కదా. ఈవెన్ కేసీఆర్ కూడా ఆఫ్ కోర్స్ 2 దిక్కుల పోటీ చేసి కామారెడ్డి ఓడిపోయినట్టు, ఓడిపోయిన వాళ్ళందరూ విమర్శిస్తున్నట్టే కదా. అంటే ఇది ఎక్కడ దారితీస్తుంది అంటే, కేసీఆర్ కుటుంబ సభ్యులను కూడా మనం ఏదంటే అది విమర్శించవచ్చు అని పార్టీలో ఒక కొత్త సంస్కృతి స్టార్ట్ అవుతుంది. అది కేసీఆర్ గారికి మంచిది కాదు. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఈ ఎపిసోడ్ సాగుతూ ఉంటే మీరు ఇంతమంది అన్నట్టు ఒక ఆల నరేంద్రను సస్పెండ్ చేసినప్పుడు, ఒక విజయశాంతిని సస్పెండ్ చేసినప్పుడు, ఒక రంగనాథన్ సస్పెండ్ చేసినప్పుడు, ఇంకా మొన్న ఈటల రాజేందర్ మీద వేటు వేసినప్పుడు, అంతకుముందు రాజయ్య గారి మీద వేటు వేసినప్పుడు ఇంత చర్చ జరగలేదు. ఈయనకు పార్టీ వ్యతిరేకమో లేకుంటే ఈయన మంత్రి పదవికి అనర్హులు అనుకున్నారో ఏదనుకున్నారో ఒక నిర్ణయం తీసుకోవడం, విత్ ఇన్ 1 day నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం జరిగింది. కానీ కవిత గారి విషయం ఇంత జరుగుతలేదు, చాలా రాద్ధాంతం జరుగుతుంది. ఆమె బహిరంగంగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ లైన్ ఒకటైతే ఆమెకు లైన్ ఏంది, దాన్ని ఎందుకు అలౌ చేస్తున్నారు ఇంతకాలం అనేది మాత్రం పెద్ద ప్రశ్న. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక డ్యామేజింగ్ గా ఉంటుంది. ఇంకోటి కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు, ఉద్యమం పెట్టిండు, తెలంగాణ తెచ్చిండు, చాలా గొప్ప నాయకుడు, చాణక్యుడు, ఇవన్నీ చెప్తున్న పార్టీలా ఈ అన్న చెల్లెల మధ్యలో గొడవలను పరిష్కరించలేడా, లేకుంటే సొంత పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ బహిరంగ విమర్శలు చేసుకుంటా అంటే అదుపు చేయలేడా అనే ఒక ప్రశ్నలు కూడా వస్తాయి. నాయకత్వ సమర్థకు సంబంధించిన కూడా ప్రశ్నలు చాలా వస్తాయి. ఇద్దరికి ఎంత పెద్ద హక్కు ఉందంటే, ఇద్దరికి తండ్రి పేరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో కొడుకు రేపొద్దున ఎన్నికలు పోతే తండ్రి పేరు పెట్టుకునే కేసీఆర్ కూతురు అని చెప్పేసి రేపు ఆమె పొలిటికల్ పార్టీ పెట్టిన పెద్ద ఆశ్చర్యం తెలంగాణ. డెఫినెట్ గా ఆమె నాకు తెలిసి ఆమె లైన్ లో ఆమె ఉంది, ఆమె ఎజెండాతో ఆమె పోతున్నది. అటుపక్క బీసీ రిజర్వేషన్లకు లేకుంటే బీసీ హక్కులకు సంబంధించి ఆమె పోరాటం ఆమె చేస్తూనే ఉన్నది. ఇంకా సింగరేణి కార్మికులకు సంబంధించి కావచ్చు, మొత్తం మీద ఆమె లైన్ తీసుకొని ఆమె వెళ్ళిపోతున్నది. ఆమె నా లైన్లకే పార్టీ వస్తుంటారు. నేను దీన్ని ఎత్తుకున్న ఏజెండానే పార్టీ ముందు పెట్టుకోవాల్సి వస్తుంది, రేపు వస్తున్నారు. కాబట్టి ఆమె లైన్ క్లియర్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ లైనే క్లియర్ లేదు. బట్ అట్లాంటి పరిస్థితి వస్తే కేసీఆర్ ఎటువైపు ఉంటారు, ఒకవేళ వారసుడు కాబట్టి కొడుకు వైపు ఉంటారు అన్నది అర్థం. పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాడు ఆయన. కానీ బిడ్డను వదిలేసారా, గాలికి వదిలేసారా? తెలంగాణలో ఆడబిడ్డ సెంటిమెంట్ ఉంటాం, సెంటిమెంట్ ఉన్నా ఏదున్నా ఒకటేసారి ఇద్దరికి ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు, అటు కేటీఆర్ గారికి ఇటు కవిత గారికి ఇద్దరికి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ వారసత్వం తమకే దక్కాలి, రాజకీయ వారసత్వం అనే కాంక్ష ఉంది. కాబట్టి ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది, ఇంకొకరిని దూరం చేసుకోక తప్పదు. ఈ విషయాల్లో కొన్నిసార్లు కఠినంగా ఉండక కూడా తప్పదు. కానీ ఎందుకు ఇంకా మెతక వైఖరి అవలంబిస్తున్నారు? ఒకవేళ మెతక వైఖరి అవలంబించిన కాంప్రమైజ్ చేసి రాజీ కుదిర్చి ఇంట్లో పంచాయతీ ఇంట్లో టీ కప్పుల తుఫాన్ లాగా సమస్యపోయేటట్టు ఎందుకు పెద్దలు చర్యలు తీసుకోవడం లేదు? చేయి దాటిపోయిందా? చేయి దాటిపోయినప్పుడు కఠిన నిర్ణయం తీసుకోకుండా ఎందుకు ఆగుతున్నారు? ఇవన్నీ శేష ప్రశ్నలే. కానీ ఆలస్యం అవుతున్న కొద్దీ వారే పలసన అవుతున్నారు, పార్టీ నష్టపోతున్నది, కార్యకర్తల్లో కూడా ఒక అయోమయం ఉన్నది. కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు బహిరంగ విమర్శలు చేయలే, ఆ సంస్కృతి కూడా స్టార్ట్ అయింది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో ఇంకా విషమించక ముందే సర్దుకుంటే మంచిదని నా అభిప్రాయం. కవిత చేసే కామెంట్స్ డైరెక్ట్ పార్టీని అనేస్తుంది. సో పార్టీని అంటుందంటే పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ నేరుగా వాళ్ళని అంటుంది, అర్థమవుతుంది. ఇక మీరు అన్నట్టు క్లైమాక్స్ లో ఉంది, ఇక వాట్ నెక్స్ట్ ఎపిసోడ్ 2 చూడాలి అన్న మాట మీరు మొదట్లో అన్నారు. ఒకటి, ఈ తర్వాత క్లైమాక్స్ కూడా మనకు చాలా ఈజీగా అర్థమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేటీఆర్ నే నాయకునిగా ప్రకటించుకున్నది, ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన కనుసరణలో, ఆయన నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి. నెంబర్ 2 పాయింట్, కవిత అనే ఆమె పార్టీ నుంచి బయటికి పోక తప్పదు, ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇంటి నుంచి కూడా దూరం కాక తప్పదు. ఎందుకంటే మనము ఆమె బీసీ నిరాహార దీక్షకు పోయే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం కాకుండా అత్తమామల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళింది. ఈ సీన్ ను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. గతంలో ఎప్పుడైనా కానీ ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా తల్లిదండ్రుల దీవెనలు తీసుకొని, తల్లిదండ్రుల కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని పోయేది, కేసీఆర్ గారు కానీ వారి సతీమణి గారు కానీ. కానీ ఇప్పుడు చూసిన సినారియోలో అది మారింది, అత్తమామల ఆశీర్వాదం తీసుకొని పోతుంది. నా కుటుంబము మీ కుటుంబము వేరు అనే ఒక సంకేతం కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్ గా అవపడుతున్నది.
నాకున్న ఇంకోటి ఒకటి ఏంటంటే వాళ్ళ అమ్మని అడిగి ఉండొచ్చు, నేను వచ్చి నీ ఆశీర్వాదం తీసుకుపోతా అని. దానికి అనుమతి కూడా లభించకపోవచ్చు, అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అంటే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు. డెఫినెట్ గా అమ్మ ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేసి ఉంటది, అది సాధ్యం కాకపోయి ఉంటది. దీంతో ఇంకా అత్త మామల తరఫు నుంచే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ముందుకు పోయినట్టు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కవిత కల్వకుంట్ల వారి కుటుంబ సభ్యురాలుగానే ముందుకు పోవాలనుకున్నది. అందుకే ఆమె ఇంటి పేరు కూడా మార్చుకోవాలి పెళ్ళైన తర్వాత, కల్వకుంట్ల అనేది కంటిన్యూ చేసింది. కానీ అయిష్టంగానో బలవంతంగానో తప్పని పరిస్థితుల్లో ఆ పార్టీతో సహా కుటుంబానికి కూడా దూరం కావాల్సిన అనివార్య పరిస్థితులు వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కవిత పార్టీ పెట్టబోతుందని తెలుస్తుంది. కవిత పార్టీ పెడితే ముందు ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి? మనం ఇంతకాలం ఒక చరిత్ర, ఒక సంప్రదాయం చూసినాం, వేటు వేసే సంప్రదాయం. అట్లాంటి పరిస్థితులు ఉంటాయా? కవిత తనంతట తాను వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి? కవిత తనంతట తాను వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. షీఈస్ వెయిటింగ్ ఫర్ డెసిషన్. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ ప్రశ్న అడిగినందుకు, పార్టీలో ఈ ప్రక్షాళన కావాలని కోరినందుకు, నేను బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నందుకు, నేను ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నందుకు నన్ను కుట్రబడిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారు అనే వర్షం ఆమె మిగిలాలి. కాబట్టి ఆమె అంతటా ఆమె రాజీనామా చేయదు. ఖచ్చితంగా పార్టీ సస్పెన్షన్ కోసం ఆమె ఎదురు చూస్తున్నది అనుకుంటున్నాను. పార్టీ సస్పెండ్ చేసే వరకు ఆమె వైఖరి ఇట్లనే ఉంటది. పార్టీ సస్పెండ్ చేసే వరకు ఆమె వెయిట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే పార్టీ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్సీ పదవి పోదు, ఆమె రాజీనామా చేస్తే ఎమ్మెల్సీ పదవి పోతుంది. అదొక టెక్నికల్ అంశం ఉంటుంది. సరే, ఎమ్మెల్సీ పదవి పెద్ద విషయం కాకపోయినా ఆమె సస్పెన్షన్ కోరుకుంటున్నారు. పార్టీ నన్ను దూరం చేసుకోవాలి కానీ నేను పార్టీని దూరం చేసుకున్నట్టు కనిపించొద్దు అని. తర్వాత కూడా ఆమె డైలాగ్స్ నేను అనుకోవడం, ఆమె నినాదం విధానం, నేను ప్రజా సమస్యల కోసం పోట్లాడుతున్నా, కేసీఆర్ తో నాకేం విభేదాలు లేదు, కేసీఆర్ కు నాకు మధ్యలో దూరం పెంచారు అంటే కేటీఆర్ నాకు దూరం పెంచాడు అని చెప్పబోతాను రేపు పొద్దున అని అనుకుంటున్నాను. చూద్దాం, అంటే నెక్స్ట్ ఈ ఎపిసోడ్ ఇంకా ఎటువైపు దారి తీస్తాయి ఏంటో ఒకసారి మళ్ళీ కూడా మనం కూర్చొని మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది పాడ్‌కాస్ట్. సో కవిత లైన్ ఎట్లా ఉండబోతుంది? కవిత సస్పెన్షన్ కోసం వెయిట్ చేస్తుందా? కవిత పైన వేటు పార్టీ వేయబోతుందా? తనంతట తాను పార్టీ నుంచి వెళ్ళిపోతుందా? బట్ ఉన్న సినారియో చూస్తే మాత్రం కవిత సస్పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నది. సో ఒక కన్ఫర్మేషన్ మాత్రం కనిపిస్తుంది. చూద్దాం బీఆర్ఎస్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. మరో పాడ్‌కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ న్యూస్.